అది టీవీఎస్ రైడర్ 125cc బైక్ ఇదైతే కొని 1 మంత్ అవుతుంది. 1 మంత్ ఎక్స్పీరియన్స్ చెప్తా. చాలా బాగుంది బైక్ అయితే, అసలు ఎగ్జాక్ట్గా ఉంది. టైర్ గ్రిప్పింగ్ కానీ, బ్రేక్ సిస్టమ్ కానీ, క్లచ్ సిస్టమ్ కానీ, చైన్స్ కానీ, బైక్ ఇంత ఒక 60-70 స్పీడ్ వెళ్ళినా సరే కానీ వైబ్రేషన్ అయితే లేదు. ఒక నేనైతే 80-85 అట్లా కొట్టిన స్పీడ్ అయితే ప్రజెంట్. అండ్ ఈ బైక్లో స్పెషాలిటీ ఏంటంటే ఎంత స్పీడ్ వెళ్ళినా సరే ఒక 5 మినిట్స్ అట్లా ఆపినా సరే ఈ హీటింగ్ ప్రాబ్లం అయితే తక్కువ, చాలా తక్కువ హీట్ అవుతుంది బైక్ అయితే. అంటే వింటర్ కావచ్చు అని అంటారు, బట్ వింటర్ సీజన్ కాదు, కానీ నీకు సమ్మర్లోనే తీసుకున్నా, అంటే వింటర్ స్టార్ట్ కాకుండా తీసుకున్నా. అండ్ బ్రేక్ అయితే మంచిగా పడుతుంది, బ్రేక్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. మైలేజ్ చూద్దాం నెక్స్ట్ అయితే. మైలేజ్ పర్పస్ కోసం మాత్రం నాకైతే హైవే రోడ్లు 70 అని చెప్పారు. నాకైతే 64-62 వస్తుంది ఎగ్జాక్ట్గా, మన స్పీడ్ మూమెంట్ బట్టి. ఇక లోకల్లో తిరిగితే మాత్రం ఖచ్చితంగా ఒక 60 అయితే వస్తుంది. నేను గమనించిన వీడియోకి అయితే పోస్ట్ చేస్తా. అండ్ బ్రేక్స్ మాత్రం బాగా కంట్రోల్ అవుతున్నాయి ఈజీగా, అసలు చాలా ఈజీగా కంట్రోల్ అవుతుంది బ్రేక్స్ అయితే. అండ్ ఇంకో చూపించాల్సింది ఏంటంటే బైక్ మాత్రం స్పోర్ట్స్ లుక్ ఉంటుంది. ఏ యాంగిల్ చూసినా మనకు స్పోర్ట్స్ లుక్ ఉంటుంది. అసలు ఇంత కూడా నీకు వైబ్రేషన్స్ కానీ, ల్యాగింగ్ కానీ అట్లా ఏమి ఉండవు. లైట్ ఇక నెక్స్ట్ మాత్రం లైట్స్ అయితే ఎల్ఈడి లైట్స్ చాలా పవర్ఫుల్ వస్తుంది. బండి ఆన్ చేయగానే ఈ లైట్ వస్తుంది, బండి ఆన్ చేయగానే ఈ లైట్ వస్తుంది, స్టార్ట్ చేయగానే ఈ పవర్ లైట్స్ వస్తాయి. ఇండికేటర్స్ అయితే లైట్ ఆన్ అవుతుంది కానీ సౌండ్స్ అయితే రావు. అండ్ డిస్క్ బ్రేక్ దగ్గరికి వస్తే మాత్రం ఇది చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. ల్యాగింగ్ కానీ ఇలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవు. అండ్ చూడండి ఇంజన్ పర్ఫార్మెన్స్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం బండి ముందుకెళ్తున్న కొద్దీ ఈ ఎయిర్ మొత్తం ఇక్కడ దాకి బండి కూలింగ్ చాలా తొందరగా కూల్ అవుతుంటుంది. మనం ఎంత లాంగ్ వెళ్ళినా సరే తొందరగా కూల్ అవుతుంటుంది. చూడండి, మీకు చూపిస్తుంది, చూడండి కనిపిస్తున్నట్టుంది కెమెరాలో. ఈ ఎయిర్ సైకిల్స్ మొత్తం బయట నుంచి ఎయిర్ తీసుకుంటుంది, లోపల ఇంజన్ని కూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఈ బైక్ అసలు ఎవరు తీసుకోవాలి, అసలు ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు తీసుకోవాలి? ఎవరైతే మంచి మైలేజ్ కోసం చూస్తుర్రో, అండ్ స్టైల్ పర్పస్ కోసం చూస్తుర్రో, అండ్ మంచిగా మూమెంట్ ఫాస్ట్ అండ్ పికప్ కోసం చూస్తుర్రో, వాళ్ళకి ఖచ్చితంగా మంచిగా సెట్ అవుతుంది బైక్.